హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. జనరల్గా అందరు చేసుకుంటూనే ఉంటారు కదా, అందరికీ తెలుసు. కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టేసుకొని ఆయిల్లో ఎగ్స్ మొత్తాన్ని వేసుకోండి. దీనిలోకి ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకొని ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్ పాటు. ఇవి ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మొత్తాన్ని. తర్వాత అదే ప్యాన్లోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ పోపు దినుసులు, ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ కూడా వేసుకోండి. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 3 లేదా 4 టమాటాలు, 2 ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోండి. దీనిలోకి 1.5 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. దీన్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ టమాటా ముక్కల్ని మెత్తబడే వరకు మగ్గించుకోండి. టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా, ఉల్లిపాయలు కూడా ఉడికిపోయినాయండి. ఒకసారి కలుపుకొని దీంట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి. గ్రేవీ కోసం దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి అలా కలిపేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ గ్రేవీ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. గ్రేవీ కూడా బాగా దగ్గర పడింది కదా, దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. స్పైసీగా బాగుంటుంది. నేనైతే వేయట్లేదండి. అంతేనండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోయినట్లే ఎగ్ కర్రీ. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. అంత స్పైసీనెస్ కూడా ఉండదు. చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.